అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బగ్గుమంటున్నారు బీజేపీ నేతలు. ఎందుకంటారా, 3 కోట్ల హిందూ దేవతలు ఉన్నారని, ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ణి నమ్ముతారని, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది భారతీయ జనతా పార్టీ. అయితే అసలు రేవంత్ ఏమన్నాడు? బీజేపీ నేతలు అభ్యర్థం ఏంటి అంటే, హిందూ దేవులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. హిందువులు 3 కోట్ల మంది దేవుళ్లను పూజిస్తున్నారని, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అని రేవంత్ మాట్లాడుతున్నారని రామచంద్రరావు అన్నారు. సీఎం రేవంత్కి మజ్లిస్ పార్టీ దేవుళ్లను విమర్శించే దమ్ముందా అని ప్రశ్నించారు రామచంద్రరావు. ఇక హిందువులకు సంబంధించిన దేవీ దేవతలను అవహేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే ఒక హిందువుగా ఉంటూ హిందువుల మీద, దేవీ దేవతల మీద రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. ఇక ఎంఐఎం సావాస దోషం వల్లే ఈ విధంగా ఆయన మాట్లాడుంటారు అని చెప్పి కిషన్ రెడ్డి ఆరోపించారు. అలాగే తెలంగాణలో హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏ ఓట్లతో అయితే రేవంత్ రెడ్డి అధికార పీఠం ఎక్కి మాట్లాడుతున్నారో అదే ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అన్నారు. అయితే కాంగ్రెస్ ముమ్మాటికి మజ్లిస్ పార్టీకి కొమ్ముగాసి పార్టీ అని చెప్పి ఆరోపించారు. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనం అన్నారు. బీజేపీ ఏనాడు ఇతర మతాలను కించపరచలేదని, కించపరిచే ఉద్దేశము బీజేపీకి లేదని కూడా స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే దిశగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఎంఐఎం పార్టీ ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడుతున్నారా అని గోషమాలి ఎమ్మెల్యే రాజసింగ్ ప్రశ్నించారు. ఇక ఈ మేరకు ఓవైసీ బ్రదర్స్తో సీక్రెట్ మీటింగ్ జరిగిందా అని చెప్పి కూడా నిలదీశారు. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి గురించి, అభివృద్ధి ప్రణాళికల గురించి మాట్లాడాలి తప్ప హిందూ దేవుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని రాజసింగ్ కూడా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది బీజేపీ. హైదరాబాద్లో యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా జరగనుంది.